హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజైతే చింతాకుతో పప్పు చేస్తున్నాను. అదేనండి, చింత చిగురు పప్పు చేసి చూపిస్తున్నాను. చూసేయండి, బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా చేసి చూపిస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ అయితే దీనికి అరగంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు, కొన్ని మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, చింత చిగురు మెయిన్ ఇంగ్రీడియంట్. అయితే చింత చిగురులో ఇలాంటివి కొమ్మలు కొమ్మలుగా వస్తాయి అన్నమాట. సో అవి మనం క్లీన్ చేసుకోవాలి, లేకపోతే పప్పు మొత్తం కూడా పుల్లలు పుల్లలుగా ఉంటాయండి. సో చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది చాలా కాస్ట్ అయిపోయిందండి మాకైతే. ఇక్కడ హైదరాబాద్లో 40 రూపీస్ అండి ఇదంతా కలిపి. చూడండి ఎంత ఇచ్చారో, చాలా కరువు వచ్చేసింది చింత చిగురుకి అయితే మాకు ఇక్కడ. 40 రూపీస్కే ఇంతే, ఇంత అంటే ఇంతే ఇస్తున్నారండి. అదే ఊర్లో అనుకోండి ఇంకా మనకి ఎంత కావాలో అంత తెంపుకోవచ్చు వెళ్ళిపోయి. ఇక్కడ అయ్యేసరికి చూడండి ఎంత వచ్చిందో. మళ్ళీ దీంట్లో సగం వరకు పుల్లలు, ఈ కాడలు ఇవే ఉన్నాయండి. చూడండి జాగ్రత్తగా దీన్ని క్లీన్ చేస్తే ఎంతవరకు వస్తుంది చూడండి. ఇంకా చాలా రోజులైంది, నేను చాలా వెయిట్ చేస్తున్నాను. మొన్న ఒక దగ్గర అడిగితే అద్దపావు 200 అన్నారనమాట. వామ్మో అనిపించింది. ఇంకా మళ్ళీ నిన్న మార్కెట్కి వెళ్తే అక్కడ దొరికిందనమాట. 50 అన్నది చెటాకు. సో 40 రూపీస్కి బేరమాడి తీసుకొచ్చాను. సో చూసారా, ఇంతేనండి. ఇలా క్లీన్ చేయాలి. మనకి ఇన్ని పుల్లలు వచ్చేసినాయి చూడండి. ఇలాంటి పుల్లలు ఉంటే పప్పులో మనం తినటానికి ఏదో కర్ర పుల్లలు దొరికినట్టు అనిపిస్తుంది అనమాట పప్పులో మొత్తం కూడా. అలా కాకుండా కొంచెం టైం తీసుకొని ఏరుకొని చేసామనుకోండి, చక్కగా పుల్లలు పుల్లలు లేకుండా చక్కగా మెదిగిపోతుంది అనమాట. లేత లేత కాడలు ఉన్నా ఏం కాదు, కానీ ఇలా కొంచెం ముద్రినవి ఎక్కడన్నా ఒకటి ఉంటుందండి. సో అవన్నీ చూసి కొంచెం ఏరుకోవాలన్నమాట. ఏరేసుకొని కొంచెం కడిగేసుకుంటే సరిపోద్ది. చూసారా ఇన్ని కాడలు వచ్చినాయి. ఇంకేముందండి ఇందులో చెప్పండి. నిజంగా అసలు వామ్మో అనిపిస్తుందండి చింత చిగురు విషయం అయితే. మరీ ఘోరంగా అమ్ముతున్నారండి మార్కెట్లో. అసలు కొంచెం కోసరయ్యి అలా అనడానికి కూడా లేదు. అసలు ఆమెను చూస్తే ఎంత విచిత్రం అంటే, బంగారం అన్నా కొంచెం తగ్గిస్తారేమో రేట్ అనిపిస్తుంది, కానీ ఈ చింత చిగురుకి అయితే అసలు రేటు తగ్గట్లే, కొంచెం కొసరయ్యట్లే, ఏమీ చేయట్లే. మార్కెట్ మొత్తం తిరిగితే ఒక్క ఆవిడ దగ్గరే దొరికిందండి. ఇలా మొత్తం చింత చిగురు అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని, చూసారా ఎన్ని పుల్లలు వచ్చినాయో. ఇంకా వస్తాయండి, కాకపోతే లేత లేతే అలా ఉంచేసాను అనమాట నేను. ఇంకా లేత ఉంటాయి కదా, అవి ఉడికిపోతాయి మనకి పప్పులో. ఓకేనా, ఇలా తీసేసి ఏరేసి పక్కన పడేద్దాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. కుక్కర్ తీసుకొని అరగంట ముందు నానబెట్టుకున్న పప్పు అండి ఇది. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో జనాల్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో అయితే 2 ఉన్నామండి. సో ప్రజెంట్ అయితే 2కి సరిపడా పప్పు చేస్తున్నాను. కడిగేసుకుందాం. ఒక 2-3 టైమ్స్ కడిగేసి శుభ్రంగా మంచినీళ్ళు పోసేసుకొని తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తాను. చక్కగా కలిపేసుకొని, చూసారా చక్కగా కడిగేసానండి. ఒక 2-3 టైమ్స్ కడిగాక మనకి వాటర్ ఎన్ని కావాలో అన్ని పోసేసుకుందాము. పోసేసుకొని చక్కగా ఈ ఏదైతే చింత చిగురు ఉందో కొన్ని వాటర్ పోసుకొని ఇలా చాలండి. ఆల్రెడీ నేను తేంగానే కడిగేసి పెట్టేసుకున్నాను, టైం లేక ఇంకా అలా పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇంతేనండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి, కమ్మ కమ్మగా పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. ఇయర్కి ఒక్కసారి దొరికే చింత చిగురు కంపల్సరీ తినాలనిపిస్తుందండి నాకైతే. ఊర్లో ఉంటే ఎంచక్క మా తమ్ముళ్ళు పోయి తెంపుకొచ్చే వాళ్ళు అనమాట. ఇందులో కొన్ని మెంతులు పప్పులో వేస్తే టేస్టే చేంజ్ అవుతుందండి, చాలా బాగుంటుంది, కమ్మదనంగా ఉంటుంది. తర్వాత టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు, అండ్ దీంట్లో కొంచెం పసుపు వేసేసుకున్నాం.
మా ఇంట్లో అయితే నేను చేసే పద్ధతి అయితే ఇదండి. మీకు ఇంకా ఘాటు కావాలంటే కొంచెం కారమైనా వేసుకోవచ్చు, బట్ పచ్చి కారంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చింతాకు పప్పు. సో నేను పచ్చిమిర్చి మా ఇంట్లో తక్కువ తింటారు కారం, సో నేను కొన్నే వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పెంచుకోండి. ఇంతేనండి. ఇవన్నీ పెట్టేసి విజిల్స్ పెట్టుకుందాం. చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి ఒక 4 to 5 విజిల్స్ పెట్టేసుకుందామండి. సో అలా పెడితే మంచిగా ఉడికిపోతుంది అనమాట. చూసారా, ఈజీ అండి, చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట. అన్ని కలిపేసి కుక్కర్లో పెట్టేసి విజిల్స్ వచ్చాక చక్కగా తాలింపు పెట్టేసుకున్నామంటే అయిపోతుంది. చూడండి, మళ్ళీ పప్పు ఉడికాక నేను చూపిస్తాను. మన చింత చిగురు పప్పు అయితే అయిపోయిందండి. చూడండి, చక్కగా ఉడికిపోయిందనమాట. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మరి గట్టిగా అయితే బాగోదండి, కొంచెం ఇలా కొంచెం లిక్విడ్ లాగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసుకుందాం. ఇంకేనండి, దీనికి ఒక మంచి తాలింపు. చాలా కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీ పప్పు అనమాట. చింత చిగురు పప్పు ఎప్పుడు దొరికినా కూడా ఫస్ట్ నేను పప్పు ట్రై చేస్తాను, తర్వాతకి చింత చిగురు మాంసం, చింత చిగురు, రొయ్యలు, అలా డిఫరెంట్గా. ఫస్ట్ అయితే పప్పు అండి, నాకు ఫేవరెట్ అనమాట. చాలా ఇష్టం అనమాట. సో ఈజీగా చేసుకోవచ్చు. ఫుల్ ఆకలితో ఉన్నప్పుడు కూడా ఎంతసేపు పట్టదండి, ఒక 10 minutes కరెక్ట్గా అన్ని రెడీగా ఉన్నాయంటే 10 minutesలో అయిపోతుంది అనమాట. ఓకేనా, దీనికి ఒక మంచి తాలింపు వేసి చూపిస్తాను. తాలింపు కూడా మనము చక్కగా ఆనియన్స్తో, ఉల్లిపాయతో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తాలింపు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. చూడండి, ఫస్ట్ ఎండుమిర్చి వేసేసుకుందాము. చక్కగా ఆయిల్ వేడెక్కి ఉంటే బాగుంటుంది. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. ఇవి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మాడితే చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా, ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ, తర్వాత కరివేపాకు. నిజంగా తాలింపు స్మెల్ ఎంత బాగుంటుందో కదండి. తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాము. ఇలా తాలింపు పెట్టి చూడండి, గోంగూర పప్పుకైనా మనము చింత చిగురు పప్పుకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడంండి, ఆనియన్స్ కొంచెం పెద్దగా వేసి మరీ ఫ్రై అవ్వద్దు, కొంచెం ఉడకాలన్నమాట, అంతే. ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుందండి. ఎక్కువ మాడనీయద్దు, కొంచెం దోరగా వేగితే చాలా బాగుంటాయండి ఆనియన్స్. మరీ ఫ్రై బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వద్దండి. ఇదే తాలింపు సేమ్ గోంగూర పప్పు కూడా ఇలానే పెట్టామనుకోండి, చాలా బాగుంటుందండి కమ్మగా. మనం తింటున్నప్పుడు ఈ ఆనియన్స్ కరకరాలాడుతూ, అంటే కొంచెం క్రంచిగా ఇట్లా తగులుతూ, అలా అన్నం ఎక్కువ కూర కలుపుకొని అలా ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆహా ఎంత బాగుంటుందోనండి నిజంగా. కొంచెం మగ్గాలన్నమాట. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఆనియన్స్. ఇంకా ఆవాలు జీలకర్ర కూడా కొంచెం మాడాలన్నమాట. మాడితే వేగిన ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పప్పులు అస్సలు వేయకండి, శనగపప్పు మినప్పప్పు తాలింపులో అస్సలు వేయకండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా వస్తుందండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు క్రంచీగా ఉంటాయి, చల్లగా అరయాక మనకి అవి మెత్తబడిపోయి అరగవన్నమాట. అప్పటికప్పుడు తినే వాటిలో వేసుకుంటే బాగుంటుంది. చూడండి, వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగాలన్నమాట. ఒకదాని వెనకాల ఒకటి వేసేసుకొని, ఒకటి వేగాక ఒకటి వేసేసుకుంటే అప్పుడు మనకి ఏది వేగాలి, ఏది కొంచెం వేగాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. అందుకని ఫస్ట్ నేను ఎండుమిర్చి వేసాను, తర్వాత పోపు గింజలు వేసాను. సో అవి మంచిగా వేగిపోతాయి. లాస్ట్లో మనము కొంచెం కరివేపాకును ఆనియన్స్ వెల్లుల్లిపాయ వేస్తే సరిపోతుంది అనమాట. సరే, అయిపోయిందండి. ఇంకా ఎక్కువ వేగనీయద్దు. ఆనియన్ పింక్ కలర్లోకి చేంజ్ అయింది, మగ్గిపోయింది అనమాట మంచిగా. అంతే, ఇది తీసుకెళ్ళి పప్పులో కలిపేసుకుందాం. ఓకేనా, చూడండి చక్కగా తాలింపు అంతా పప్పులో కలిపేసి
పప్పులో చక్కగా కలిపేసి పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం అంటే కొంచెం, ఎక్కువ వేయొద్దు, అన్ని కూరలో వేసుకోవచ్చు, బట్ ఈ పప్పులో కొంచెం లైట్గా అలా కొంచెం తగిలిద్దాం. కొత్తిమీర తగిలిస్తే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, కొంచెం కొత్తిమీర అలా తగిలిచ్చేసి కాసేపు ఒక 2 minutes తర్వాత కలిపేసుకుందాం. ఓకేనా, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారా, మన పుల్లటి కమ్మటి చింత చిగురు పప్పు ఎంతసేపటి పట్టలేదండి, జస్ట్ 10 to 15 minutesలో పప్పు అయిపోతుంది. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందండి. చింత చిగురు పప్పు అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. మరి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికితో కాంబినేషన్గా మంచిగా బియ్యం పిండి వడియాలతో తింటే అబ్బబ్బబ్బా, ఇంకేం కావాలి చెప్పండి, అంత బాగుంటుందన్నమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి, బాయ్.